గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవిని సపోర్ట్ చేయటం నిజంగా రాజకీయంగా చాలా కలకలం రేపిందనే చెప్పాలి. ఇటువైపు జనసేన అభ్యర్థులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, చాలా ఆగ్రహంతో ఊగిపోతూ వచ్చారు. ఎందుకు ఇలా చేశారు? ఈ లాస్ట్ మినిట్లో వచ్చి వాళ్ళ నాన్నగారు అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇతను ఎందుకు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని సపోర్ట్ చేశాడు అని? అది తప్పే, మాటికి తప్పే. అంటే ఒక లామెన్గా కానీ, ఒక విశ్లేషకుగా చూసుకున్నా కానీ నీ మేనమామ కంటే గొప్ప ఏం కాదు. అందులో రవిచంద్రశేఖర్ రెడ్డి, శిల్ప రవిచంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. దశాబ్దం పైన పోరాడుతుంది, వైసీపీతో పోరాడుతున్నాడు ఆయన. ఇప్పుడున్న పార్టీతో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని మోదీ గారిని కూడా మనల్ని పొంది, మోదీ గారిని ఒప్పించి టీడీపీని కలిపి కూటమి ఇప్పుడు విజయ తీరానికి తీసుకెళ్తున్న ఈ సమయంలో ఆయన గెలుపు నీకు ముఖ్యం, మీ కుటుంబానికి ముఖ్యం. చిరంజీవి గారి మాటన అందరూ ఎదిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు పుష్ప ద్వారా నువ్వు దేశవ్యాప్తంగా ఒక మంచి హీరో అవ్వచ్చు, నేషనల్ అవార్డు పొందొచ్చు. కానీ మూలాలు మర్చిపోకూడదు కదండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నువ్వు మీ మేనమామ మాత్రం ట్వీట్ చేసి ఆయన గెలవాలని కోరుకున్నావు. అదే ట్వీట్ నీ స్నేహితుడు కూడా కాదండి, వీళ్ళ మిస్సెస్ స్నేహారెడ్డి గారికి క్లాస్మేట్ శిల్పా చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రశేఖర్ రెడ్డి యొక్క భార్య. ఇప్పుడు ఆమె కోసం నువ్వు వెళ్ళావు. అక్కడ వైసీపీ వాళ్ళకి మద్దతు తెలియజేసినట్టు సాక్షి ప్రధానమైన ఛానల్లో వైసీపీ వైపు అల్లు అర్జున్ అని చెప్పి వేసుకుంటే అది ఎటువైపు పోతుంది? మనం ఎక్కడున్నాం? వ్యక్తిగతాలను చేసి మెగా ఫ్యామిలీని చిరంజీవి గారితో పాటుగా తిట్టించి, వాళ్ళ అమ్మని తిట్టించి, పోసాని ద్వారా, రాంగోపాల్ వర్మ ద్వారా, ఇంకా మంత్రుల చేత చివరికి 4 పిల్లలని మ్యారేజ్ అంటే ఈ ప్రధానంగా ఏంటంటే ప్రజలందరూ చూసేది కూడా నువ్వు ఈ రోజు ఈ స్థాయిలోని ఈ లెవెల్లో ఉండడానికి కారణమైన వాడు ఆ కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి సపోర్ట్ చేయకుండా నువ్వు అదేదో అంటారు కదా, చిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు అని. అది అవును, దానికి అర్థం వచ్చేటట్టుగా ఈరోజు ట్వీట్ చేసింది నాగబాబు గారు. ఎటువంటి భయపడ్డావు తన మన అనేది. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు నువ్వు బంధువైనా నువ్వేమన్నాడు, ఆయన మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అన్నాడు. చాలా పెద్ద మాట అది. అదేవిధంగా మాతో నిలబడేవాడు పరాయివాడైనా మనవాడే అన్నాడు. అంటే నువ్వు రాజకీయ పార్టీకి సినిమాల్లో పోటీ, సినిమాల్లో ఇప్పుడు అందరు కూడా నాగార్జున గారు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, లేకపోతే చివరికి ప్రభాస్ గారి తల్లి కృష్ణరాజు గారి భార్య వన్ సైడే పవన్ గెలవబోతున్నాడు, కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే, చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటే, మీ మేనమామకి ఎవరో పరాయివాడు కాదే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి గెలవాలని నువ్వు కోరుకోవాలి. మీ నాన్నగారేమో అక్కడికి వెళ్ళాడు, సురేఖ గారు రామచంద్రతో పాటు. మీరు వెళ్లకుండా అదే సమయంలో మీరు ఇక్కడ వెళ్తాం, ఆయన గెలుపు కోసం వైసీపీ కోసం కృషి చేయటం ఎంతవరకు? అది కూడా పర్మిషన్ లేకుండా. ఆయన మీద కూడా కేసు నమోదు చేసింది ఎలక్షన్ కమిషన్. దానికి అసలు పర్మిషన్ లేకుండా ఎందుకు ఇంతమంది జనం గ్యాదర్ అయ్యారని చెప్పి అక్కడ ఉన్న ఎస్పీ గారు కూడా అక్కడి నుంచి డ్యూటీ నుంచి మార్చేశారు, సిఐల మీద చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఏంటి ఎటువైపు? అంటే ఆయన గెలుపు కోసం మాత్రం మీరు ఫ్యామిలీతో వెళ్ళి విష్ చేస్తారా? మాతో ఉన్న పరాయివాడి కోసం చేశాడు మా. కానీ నిన్న ఓటు వేసిన తర్వాత మాత్రం నేను నా స్నేహితుడు అవడం వల్లే నేను సపోర్ట్ చేశాను, బట్ నా సపోర్ట్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికే ఉంటుంది. నాకు అయిపోయిన తర్వాత అంతా చేసిన తర్వాత చివరికి తప్పు జరిగిందని తెలిసి అప్పుడు చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? కానీ అల్లు అర్జున్ గారు సినిమాలో అగ్రపదాన్ని వెళ్ళొచ్చు, కానీ మూలాలు మర్చిపోకూడదు. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 ద్వారా వెళ్తున్నాడు, ఓకే. అదే సమయంలో రామ్ చరణ్ కూడా ఉన్నాడు, గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఏందనేది ఆస్కార్ అవార్డు దాకా ఏంది చూడొచ్చు. అది మూలాలు మర్చిపోకుండా ఎదిగే కొంది ఒదిగి ఉండాలండి. నేనే అనేది పనికిరాదు. ఇక్కడ నీకు ముఖ్యం ఎవరు? నీ కుటుంబం. స్వామి వివేకానంద ఏం చెప్పారు? ముందు నీ కుటుంబాన్ని చేసుకో, తర్వాత దేశానికి చేయమంటాడు. నీ కుటుంబాన్ని వదిలేసి ఎవరో నీ భార్య స్నేహితురాలి భర్త కోసం నువ్వు వెళ్ళి నా స్నేహితుడు అని చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు కాకుండా పోదు కదా. నాబాబు గారు అన్నదంటే తప్పు లేదు, అది అంతే కదండి. యాటిట్యూడ్ అనేది అందరూ చూస్తుంటారు. రేపు ఇంకా ఫ్యూచర్ ఉంది మీకు. మీ సినిమాలో మెగా ఫ్యామిలీ మద్దతు లేకుండా నువ్వు అగ్రభాగాన కొనసాగే అవకాశం ఉన్నదా? మెగా ఫ్యామిలీ అంటే ఆ ఇంటి నుంచి 7 హీరోలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అల్లు అర్జున్ అనేది అల్లు అరవింద్ గారి కుమారుడు, అసలు రామ్ చరణ్ ఉన్నాడు, సరే సాయి ధర్మ తేజ్ కావచ్చు, ఉప్పెల్లో ఇచ్చేసిన ఆయన కావచ్చు, చివరికి వరుణ్ బాబు కావచ్చు, ఇంకా చాలామంది హీరోలు సక్సెస్ అయ్యారు కదా. అంటే
చిరంజీవి గారి తర్వాత అంతమంది ఆ వృక్షం ఆ చెట్టు కింద పెరిగిన వాళ్ళు అంటే వీళ్ళంతా. నేను ఆల్రెడీ ఒక స్థాయికి వచ్చేసాను, నేను సెటిల్ అయిపోయాను, నాకు ఎవరు అవసరం లేదు అనే భావన వచ్చిందే. ఆ భావన అనేది మంచి పద్ధతి కాదు, అది హెడ్ స్ట్రాంగ్ అంటారు, అది మంచి పద్ధతి కాదు. ఆయన మార్చుకోవాల్సింది, ఎదిగే కొంది, ఆయన వయసు చాలా ఉంది ఈ సినిమాల్లో, ఎదిగే కొంది ఎదుగుంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు, వాళ్ళ నా తండ్రి చోటన పెరిగాడు. సినిమాల్లో చిరుత చూస్తే సినిమా హీరో పేసే కాదన్నారు. ఆ తర్వాత రంగస్థలం మగధీరుడు, ఆ తర్వాత ట్రిబుల్ ఆర్, ఎలా సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఇంటర్నేషనల్ డైరెక్టర్లు కూడా అతన్ని ప్రశంసిస్తున్నారంటే అతను పరిణితి చెందినవారు కదా. ఒక మెగాస్టార్ కొడుకు ఎంత విలయంగా ఉంటున్నాడు. ఇప్పుడు మీకేమైంది ఇక్కడ? ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎదగాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఓకే, మీ పేరు ప్రతిష్టలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇక్కడ మీ మేనమామ కూడా కాదని చెప్పేసి ఆపోజిట్ పార్టీ కోసం చేయటం ఈ ఎలక్షన్ టైంలో అవసరమా? ఇది మంచి పద్ధతి కాదనమాట. సో ఈ లెక్కను చూసుకుంటే రెండు కుటుంబాల మధ్యన చీలిక ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ అంటే ఇప్పుడు నాగబాబు గారు మాట్లాడిన దాన్ని బట్టి కావచ్చు, ఈ మధ్యకాలం వీళ్ళిద్దరు కలవకపోవటం కావచ్చు, ఏదైనా కొద్దిగా పిల్లలు పెరిగే కొంది అన్నీ కూడా ఉంటాయి. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారికే సపోర్టింగ్ గా వస్తున్నారు కదా, ఉన్నారు కూడా. వెళ్ళారు మొన్న, అంటే సురేఖ గారితో పాటు వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటి, కొంతమంది ఏమంటున్నారు, కొడుకుని అక్కడ పంపించి ఫాదర్ ఇక్కడికి వచ్చాడు, ఆ కోపం లేకుండా ఉంటారు కన్నా. ఇది ఇప్పుడు నాగబాబు గారు ఏమి ఊరుకోలేరు కదా. జరిగింది తప్పే. మాతో ఉంటూ మా బంధువైనా పరాయివాడి కోసం చేసేవాడు, మావాడైనా పరాయివాడు అంటే చాలా లోతైన అర్థం ఉంది. రాజకీయాల పాపం వాళ్ళు లగ్జరీ జీవితం, సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం వదులుకొని ఆయన ప్రజల కోసం చేసి ఆరోగ్యాన్ని పరంగా పెట్టి ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే ఆయనకి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇది కరెక్ట్ కాదు కదండి. అపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఆయన చేసింది తప్పే ముమ్మాటికి. అది నాగబాబు గారు ట్వీట్ చేసిందంటే తప్పు లేదు. రైట్. ఏదేమైనా సరే కూడా ఎంతమంది లక్షల మంది ప్రజలు ఆయనకి సపోర్టింగ్గా నిలబడినప్పుడు ఇంట్లో సభ్యుడైనటువంటి ఈయన కూడా నిలబడితే బాగుండేది. బట్ అనుకోకుండా జరిగింది. జరిగింది పొరపాటే. అది జరగకుండా చూసుకుంటే మంచిది అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.